కేకే సర్వ మొత్తం మారు మోగుతుంది, ఈర మోద మోగుతుంది. ఇక అయిపోయినట్టే కాంగ్రెస్ పని అని అంటుండు. మరి ఏం చెప్తావు రాముడు? అది కేటీఆర్ సర్వేనే, అది కేకే సర్వే కాదు, సర్వే. కేకే సర్వే కేటీఆర్ దగ్గర మోకరెల్లి సర్వే, చిల్లర సర్వేలను జూబ్లీ ప్రజలు నమ్మరు. దాదాపు యొక్క నికార్సమైన యువకుడు బీసీ బిడ్డ రాత్రి 24 గంటలు ప్రజల అందుబాటులో ఉండేటువంటి బిడ్డకు ప్రజలు పట్టం కొట్టబోతా ఉన్నారు. ఇటువైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ప్రజాపాలన, 6 గ్యారంటీలు, ఇవాళ హైదరాబాద్తోని తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నదులు, చెరువులు, కుంటలు, లేకుల్ని కాపాడి, ప్రభుత్వ భూముల్ని ఈరోజు ఫెన్సింగ్ చేసి కాపాడి, ఇవాళ వెల్ఫేర్ అసోసియేషన్లు, కాలనీ వాసులు అద్భుతంగా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత ఇవాళ నగర ప్రజలకు భద్రత పెరిగింది, భరోసా పెరిగింది. ఇవాళ ఎవడైతే రియల్ ఎస్టేట్ పేరు మీద ప్రభుత్వ భూములను అమ్మిండో, ఎవడైతే పేక్ అమ్మిండో వాళ్ళందరి భరతం పడతా ఉంది. కాబట్టి ఇవాళ బతుకమ్మ కుంట మీకు ఉదాహరణ. ఇవాళ ఏళ్ల తరబడి బతుకమ్మ కుంట, 50 ఏళ్ల క్రితం బతుకమ్మ ఆడితే ఆ కుంట మొత్తం కబ్జాదారులు మూసేస్తే, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, హైడ్రా వచ్చిన తర్వాత ఇవాళ 4 ఎకరాల చెరువు ఇవాళ కళ్ళ ముందు నీళ్లతోని ఇవాళ బతుకమ్మ ఆడుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇలాంటివన్నీ హైదరాబాద్ ప్రజలు మర్చిపోరు. హైదరాబాద్ ప్రజలు ఎప్పుడు కూడా భద్రతను కోరుకుంటారు, భరోసాను కోరుకుంటారు, గుర్తుపెట్టుకో. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు అత్యంత తెలివిమంతులు, విద్యావంతులు. కాబట్టి వాళ్ళు ఎవరు ఏంది, ఎవరు నకిలీలో, ఎవరు ఫేక్ గాల్లో, ఎవరు ఈ డ్రామా మాస్టర్లో, ఆటో మాస్టర్లో, లారీ డ్రైవర్లు అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ డ్రామా రాయుడు, ఆటో రాముడు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని పిల్లి గంతులు వేసినా, కుప్పి గంతులు వేసినా, పిల్లి శాపనాదాలు పెట్టా ప్రజలు నమ్మరు. ఇవాళ 10 ఏళ్ల పాటు ఇవాళ నగర ప్రజల్ని, తెలంగాణని దోచుకున్న ఈ దొంగలు 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకొని ఆ డబ్బులతోని ఓటుకు 5,000 పంచైనా గెలవాలని కుప్పి గంతులు వేస్తా ఉన్నాడు. ఆటలు ఇక్కడ సాగవు కాదా? మరి ఇప్పుడు వీళ్ళు నోరు తెరిస్తే కారు కావాలన్నా, మీకు బుల్డోజర్ కావాలన్నా, బుల్డోజర్ వస్తే మీ ఇల్లు కూడా కొడుతుంది, కారు అయితే మిమ్మల్ని రయ్య తిప్పుతుంది అని మరి ఇది ముంగటేస్తురుగా మరి బీఆర్ఎస్ వాళ్ళు. కారు కథ అయిపోయింది, గుర్తుపెట్టుకో. అది కారు కాదు, అది చెట్టుకు పోయింది. లెవెల్ లేచే కథ లేదు, గుర్తుపెట్టుకోండి. సొంత చెల్లెని వరవలేనోడు జూబ్లీహిల్స్ ప్రజల్ని మంత్రిగా ఉండి, పాటు మంత్రిగా ఉండి ఏం పీకిండినా ఆటో రాముడు మట్టి తీసిండా, ఏం చేసిండు? కబ్జా రాయుడు చేతుల, భూ కబ్జా రాయుడు చేతుల ఆడబెట్టి అతను మొత్తం కూడా రాజ్యం వెళ్ళిండు. మీకు తెలుసు, గతంలో రాజు, వీళ్ళేమో రాజులు, వీళ్ళ కింద సిపాయిలు, వీళ్ళు మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసినా, ఏది చేసినా కూడా ఎవరి మాట వినే పరిస్థితి లేదు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని పంచిచ్చిండు. కాబట్టి మేము మళ్ళీ మీ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్తా ఉన్నాను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు. కాబట్టి ఇలాంటి ఎల్లిగాని మల్లిగాని తీసుకొచ్చి, సర్వేలని, బోకేలని, మచానం అని తీసుకొచ్చి రకరకాల కుప్పిగంతులు వేస్తా ఉన్నారు. ఆటలు సాగవు. ఆల్రెడీ ఏని వెళ్ళింది తోక మిగిలింది లాగా గెలుపు విజయమైంది. వాళ్ళ మెజార్టీ కోసం నడుస్తా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ చూడండి, ఏ గల్లీ పోండి, ఇవాళ మోతీనగర్ పోయినా, యూసఫ్గూడ పోయినా, ఎక్కడ పోయినా, ఏ పార్కుల చూసినా, ఎక్కడ చూసినా, ఇవాళ బోరబండ బస్తీలు మాట్లాడినా, యూసఫ్గూడ బస్తీలు మాట్లాడినా, లేకపోతే కృష్ణానగర్ ఇలా సినీ కార్మికులను అడిగినా, లేకపోతే ఇంకో దగ్గర అడిగినా, వెంకటగిరి చౌరస్తాలు అడిగినా, ఇవాళ నవీన్ యాదవ్ అనేటువంటి ఒక సమర్థుడు యువకుడు. కాబట్టి ఒక సమర్థుడు, ఆ సమర్థుని మీద, ఒక ఆర్కిటెక్చర్ అయినటువంటి యువకుడి మీద రౌడీ షీట్ అని రకరకాల వేసి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎట్లండి? కాబట్టి ఈ ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి సమర్థునికి అవకాశం ఇచ్చింది, కాబట్టి ఒక యువకుడికి అవకాశం ఇచ్చింది. ఒక మార్పును కోరుకుంటారు. ఈ సానుభూతి ఓట్ల మీద, ఏడుపుల మీద, శాపనాల మీద ఓట్లు పడతాయంటే నాకు అర్థం కాదు. ఏమో కానీ ఇప్పుడు ఒక మాట ఏంటంటే, నువ్వే మా ధీరా అనుకుంటివి మనసారా, ఓ కేసీరావు దొర కరుణించవయ్య జరా, జాలి సూపవయ్య పెద్ద సారు కొంత మాసరా.